నిఖిల్ని అసలు యష్మి ప్రేమించలేదట. ఇష్టం ఉందని చెప్పలేదట. ఫీలింగ్స్ ఉన్నాయని అసలు అననే అనలేదట. అతన్ని కవ్వించలేదట, నవ్వించలేదట. ఇవన్నీ చెప్తే వీకెండ్లో నాగార్జున వింటారేమో కానీ కల్లారా చూసిన జనాలు నమ్ముతారా చెప్పండి. కనీసం ఎలిమినేషన్ తర్వాత అయినా ఈ ఫ్లిప్పింగ్ స్టార్ నిజాలు మాట్లాడుతుందనుకుంటే అంతఃకరణ శుద్ధితో అన్ని నిజాలే చెప్తానని ప్రమాణం చేసి మరీ పచ్చి అబద్ధాలాడింది. అయితే అంబటి అర్జున్ వీడియోలు చూపించి మరి ఈ ఫ్లిప్పింగ్ స్టార్ భాగోతాన్ని బయట పెట్టేశాడు. వామ్మో, అంతఃకరణ శుద్ధితో అంతా నిజమే చెప్తానని యష్మి ప్రమాణం చేయడం ఏదైతే ఉందో, బిగ్ బాస్ హోస్ట్గా పక్షపాతం లేకుండా వ్యవహరిస్తానని నాగార్జున ప్రమాణం చేసినట్టే అనిపిస్తోంది. బిగ్ బాస్ హౌస్ నుండి ఎట్టకేలకు ఎలిమినేట్ అయిన ఫ్లిప్పింగ్ స్టార్ యష్మి గౌడ బిగ్ బాస్ బజ్లో అంతా నిజమే చెప్తానని ప్రమాణం చేయడం ఏదైతే ఉందో బెస్ట్ జోక్ ఆఫ్ ది సీజన్ 8 అని చెప్పొచ్చు. నోరు తెరిస్తే అబద్ధం, తన స్వార్థం కోసం ఎవరినైనా దిగజార్చేయడం, నోటికి ఏదొస్తుంది పేలడం, తర్వాత అబ్బాయి నేను అనలేదు, నేనెప్పుడు అన్నాను, అలా అన్నానా, నాకు గుర్తులేదు, మర్చిపోయా. ఇదే సీజన్ 8 ఫ్లిప్పింగ్ స్టార్ గౌడ ఆట తీరు. ఎవరైనా ప్రూఫ్స్ వీడియోలు వేసి చూపించిందంటే ఇంకా ఏడు పందుకోవడం తప్పితే ఇంకేం చేయలేదు ఈ మహానటి. ఫిజికల్ టాస్క్లలో మాత్రం అవతల ఎవడున్నా సరే గట్టి పోటీ ఇచ్చింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఆమె గెలుపు కోసం, పగ సాధించడం కోసం ఎంతకైనా తెగిస్తుంది, ఎంతకైనా దిగజారిపోతుంది. మరి బజ్లోకి వచ్చిన తర్వాత ఈ ఫ్లిప్పింగ్ స్టార్ ఏం చెప్పిందో, అంబటి అర్జున్ ఎలా ఆడుకున్నాడో తెలుసుకోవాలంటే ఈ వీడియో మొత్తం చూడండి. అసలు నువ్వు ఎందుకు బయటకు వచ్చావని ఆలోచించావా అని నాగార్జున మాదిరే చాలా శుతిమెత్తగానే ప్రశ్న వేశాడు అంబటి అర్జున్. హౌస్లో నా ఒపీనియన్ మారుతూ ఉంటుంది, చూసిన వాళ్ళకి అది ఫ్లిప్లా కనిపించవచ్చు కానీ అది ఫ్లిప్ కాదు అని ఆకుపాక్ కరివేపాకు అన్నట్టుగా సమాధానం చెప్పింది. నీలో ఉడుకుబోతుతనం ఎక్కువ. యష్మి గ్రూప్ గేమ్ ఆడిందా లేదా, నామినేషన్స్లో గ్రూప్గా డిస్కస్ చేసి నామినేట్ చేశారా లేదా అని అడిగారు. అయ్యో అర్జున, గ్రూప్ గేమ్ ఆడడం తప్పు, గ్రూప్గా డిస్కస్ చేసుకొని నామినేట్ చేయడం తప్పు, ఒకరిని గ్రూప్గా టార్గెట్ చేయడం తప్పు అని జనం కంటికి ఆఖరికి వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పుగా అనిపిస్తున్నా అబ్బే అది తప్పే కాదు, అది వాళ్ళ స్ట్రాటజీ అని బహిరంగంగా నాగార్జున పక్షపాతంగా హోస్టింగ్ చేస్తుంటే అది యష్మికి ఎందుకు తప్పుగా అనిపిస్తుందయ్యా బాబు. కాబట్టి ఆమె తప్పు కాదనే అంటుంది. సరే, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపో, ఇంక ఇవన్నీ ఎందుకు కానీ. ఫిజికల్ అవ్వకపోతే ఈ బిగ్ బాస్కి ఎందుకు వచ్చారని అన్నావు, తర్వాత మళ్ళీ నువ్వే ఫిజికల్ అయ్యారని ఏడ్చావు. ఇది ఫ్లిప్ కాదా అని అంటే కళ్ళు తేలేసింది. సరేలే పోని వదిలేద్దాం పాపం అనుకొని నిఖిల్పై నీకున్న అభిప్రాయం ఏంటి అని అడిగాడు అర్జున్ అంబటి. వెరీ గుడ్ ఫ్రెండ్ అని అనేసింది యష్మి. ఇలాంటి పనికిమాలిన వారి వల్లే నిజమైన ఫ్రెండ్షిప్కి వాల్యూ లేకుండా పోతుంది. వేసిన వేషాలన్నీ వేసేసి చివరికి ఫ్రెండ్స్ అని చెప్పడం ఏదైతే ఉందో ఈ బిగ్ బాస్ హౌస్లో ప్రతిసారి జరిగేదే అనుకోండి. నిఖిల్ అంటే ఇష్టమని, నా ఫస్ట్ ఇంపార్టెన్స్ నువ్వేనని, నువ్వు లేకపోతే నేను లేను అన్నట్టుగా అతన్ని తెగ ప్రేమించేసింది యష్మి. అతను దూరం పెట్టేసరికి నాకు బయట చాలా ఆప్షన్స్ ఉన్నాయి, నువ్వు తప్ప నాకు దిక్కులేదని అనుకుంటున్నావా, నాకు నువ్వంటే ఇష్టం, ఈ విషయం మా నాన్నతో కూడా చెప్పి ఒప్పించగలను అన్నట్టుగా మాట్లాడింది యష్మి. కానీ ఎప్పుడైతే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ వచ్చి నిఖిల్ అమ్మాయిల ఎమోషన్స్తో ఎలా ఆడుకుంటాడో బయట పెట్టిన తర్వాత వెంటనే ప్లేట్ తిప్పేసింది. నా ఎమోషన్స్తో ఆడుకున్నావు, నేను అసలు అతన్ని ప్రేమించలేదు, జస్ట్ నాకు డ్రీమ్ వచ్చింది అంతే అంటూ పచ్చి అబద్ధాలు ఆడింది. కానీ ఆ అబద్ధానికైనా కట్టుబడి ఉందా అంటే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నాకు అలా ఏం అనిపించలేదు, అది వాళ్ళ అభిప్రాయం అని ఫ్రెండ్షిప్ పేరుతో మళ్ళీ నిఖిల్కి దగ్గరయ్యే ప్రయత్నం చేసింది. కానీ ఇప్పుడు బజ్లో కూడా తనకి అలవాటైన రీతిలో నిఖిల్పై ఎలాంటి ఫీలింగ్స్ లేవని, తనకి జస్ట్ ఫ్రెండ్ మాత్రమే అని చెప్పింది. దాంతో అంబటి అర్జున్ ఈమె బండారాన్ని బయట పెడుతూ ఫీలింగ్స్ ఉన్నాయని చెప్పావో లేదో ఈ వీడియో చూడు అంటూ చూపించాడు. నీకు నిఖిల్పై ఫీలింగ్స్ లేవని అన్నప్పుడు గౌతమ్ షర్ట్ వేసుకొని గౌతంలో జెలసి ఫీల్ అయ్యేట్టు ఎందుకు చేసావని సూటిగా అడిగాడు అంబటి అర్జున్. దాంతో యష్మి అడిగిన దానికి సమాధానం చెప్పకుండా తనలోని మహానటిని బయటపెట్టింది. నేను ఏదైనా చేస్తే నవ్వింది, సిగ్నల్ ఇచ్చింది అనుకుంటారు, ఏం చేస్తామంటూ ఈమె చేష్టల్ని చూసిన వాళ్ళని తప్పు పట్టే ప్రయత్నం చేసింది. వెధవ వేషాలు వేయడం, దొరికిపోయిన తర్వాత ఇదిగో ఇలా చేసిన జనానిదే తప్పు చెప్పడం, మీ ఇద్దరి వల్ల సోషల్ మీడియా షేక్ అయిపోయిందని అర్జున్ అంటే సమాధానం చెప్పలేక చేతులెత్తేసింది యష్మి. ఫ్రెండ్స్, మీకేమనిపిస్తోంది? యష్మి ఫ్లిప్పింగ్ స్టార్ అని అందరికీ తెలుసు, కానీ నిఖిల్ పైన తనకున్న అభిప్రాయాన్ని మార్చి చెప్పడంలో ఎలాంటి ఉద్దేశం ఉందని మీకు అనిపించింది? నాకైతే తను చూసిన ఎపిసోడ్స్లో తను క్లియర్గా నిఖిల్ వెనకాల పడడం, ఫీలింగ్స్ ఉన్నాయని చెప్పడం, ఇవన్నీ చూసిన తర్వాత నామినేషన్స్లో మాట మార్చడం ఏదైతే ఉందో అదైతే కంప్లీట్గా రాంగ్ అనే అనిపించింది. మరి మీకేమనిపించింది? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.
వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.